ప్రతిమాసిక ఐఏఎస్ గారి తరఫున ప్రజాపాలన రంగంలో ఉన్న ప్రజా ప్రతినిధులందరూ కూడా రైతుల యొక్క క్షేమం కోసం తీసుకొచ్చిన చట్టమే భూభారతి 2025. ఈ భూభారతి చట్టం ఆరంభిస్తున్న వేళ జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని శుభారంభం చేసిన పెద్దలందరికీ స్వాగతం మరో పలుకుతూ అందరం లేచి నిలబడదాం. సుఖ శాంతి ప్రతి కమ్మటానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య, అనుమానాలకు తావులేని హక్కు పత్రం భూగా వ్యవసాయ రంగానికి పటిష్ట భూమిక. ఈ భూగా మొబైల్ యాప్ విరాసత్ చేసిన తర్వాత అభ్యంతరాలు ఉంటే దాన్ని ఫస్ట్ అప్పీల్ ఆర్డీఓకి, ఇతర మార్గాల ద్వారా వచ్చిన భూమి అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా సివిల్ కోర్టు ఆర్డర్ ఫీజు వసూలు చేసి పాస్ పుస్తకం జారీ చేస్తారు. సో పాస్ ప్రొటెక్ట్ కి ఇచ్చే పట్ట, లేదా 13B అంటే సాదా బైనామా ద్వారా చేసిన పట్ట, లేదా ఓఆర్సీ అంటే ఇనాం పట్ట, ఇట్లాంటివి ఏ వచ్చినా కూడా వాటిని కూడా వెంటనే అమలుపరచడానికి ఈ యొక్క సెక్షన్ 8 కింద చట్టంలో ఆర్డీఓకు అధికారులు ఇవ్వడం జరిగింది. మనకు ఈ భూ యాజమాన్య హక్కు ఉంటేనే, ఆ పత్రం ఉంటేనే మనకు వస్తుంది. కాబట్టి ఈ పత్రానికి అంత విలువ ఉంది. సో ఇది ప్రతి ఒక్క రైతుకి అంటే యాజమాన్య హక్కు ఉన్న ప్రతి ఒక్క రైతుకు ఉండాలనేది ప్రభుత్వం యొక్క భావన. నెక్స్ట్ అయితే ఈ భూ యాజమాన్య హక్కు పత్రం అంటే మన పాస్బుక్ను తీసుకురావడానికి మనకు కొత్త భూభారతి చట్టంలో ఉన్న కీలక అంశాలు ఒకసారి మనం సింపుల్గా చూసుకుంటే, ధరణి స్థానంలో ఈ కొత్త చట్టం ప్రకారంగా భూభారతి అనే పోర్టల్ వస్తుంది. ఆ పోర్టల్ భూభారతి అనే పోర్టల్ రావడం జరిగింది. దాని ద్వారా మనం భూ యాజమాన్య హక్కులను నిర్వహిస్తాము. ఇక్కడ రెండవది హక్కుల రికార్డులో తప్పుల సవరణకు అవకాశం. ఇది చాలా ముఖ్యమైన అంశం. పాత యాక్ట్లో అంటే 2020 యాక్ట్లో ఇది లేకపోవడం వల్లనే చాలా ఇబ్బందులు వచ్చినాయి. ఇక్కడ హక్కుల రికార్డులు అంటే ఇప్పటికే ఉన్న హక్కుల రికార్డులో ఏవైనా తప్పులుంటే, ఫర్ ఎగ్జాంపుల్గా నాకు 3 ఎకరాలు ఉండాలి, మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి ప్రభుత్వం భూదాన్, వక్ఫ్, ఎండోమెంట్ భూములకు పట్టాలు పొందితే రద్దు చేసే అధికారం. ఎక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్ను మార్చినట్లయితే దాన్ని సూమోటోగా తీసుకొని దాన్ని సరిచేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఇది కూడా లాస్ట్ 2020 యాక్ట్లో లేకుండా ఉండింది. ఇక్కడ కొద్దిగా సెక్షన్ వారీగా చూసుకుంటే సెక్షన్ 4 చాలా ముఖ్యమైనది. నేను ఇందాక చెప్పినట్టుగా భూమి హక్కుల రికార్డుగా భూభారతి పోర్టల్ అంటే ఇంతకుముందు ధరణి పోర్టల్ ఉండిందా, ఇప్పుడు దాని ప్లేస్లో భూభారతి పోర్టల్ అనేది ఉంటుంది. అందులో స్పష్టంగా మనకు హక్కుల రికార్డు నిర్వహించడం జరుగుతుంది. రెండవది, ఇది కూడా అతి ముఖ్యమైనది, ధరణిలో ఉన్న వివరాలు తాత్కాలికంగా భూభారతిలో కూడా హక్కుల రికార్డుగా కొనసాగుతాయి. అంటే ఇక్కడ ధరణిలో ఆల్రెడీ నా పేరు వస్తుంది, నాకు యాజమాన్య హక్కు పత్రాలు ఉన్నాయి, మళ్ళీ అప్లై చేయాలన్నా అట్లాంటిది లేకుండా భూభారతి చట్టం కింద నీ హక్కు పత్రాలను గుర్తించడం జరుగుతుంది. కాబట్టి ఇంతకుముందున్న పాస్బుక్ ఇక్కడ చెల్లుబాటు అవుతుంది, మళ్ళీ పాస్బుక్ అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అది అంటే మనం తొందరపాటున మళ్ళీ అప్లై చేయాలనే డౌట్ అవసరం లేదు. ఇంతకుముందు ఉంటే చాలు, ఇప్పుడు భూభారతి చట్టం కూడా అది వర్తిస్తుంది. మూడవది అతి ముఖ్యమైనది, ఇందాక చెప్పినట్టుగా హక్కుల రికార్డుల సవరణ కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించవచ్చు. అంటే రికార్డు సవరణ కోసం ప్రభుత్వం ఒక స్పెషల్ ప్రోగ్రామ్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం అవగాహన చదువుల తర్వాత రెవెన్యూ చదువుకు వెళ్ళబోతున్నాం. అది ఈ చట్టంలో భాగంగానే మనం ప్రభుత్వం తీసుకోబోతా ఉంది. రీసర్వే చేసి కొత్త హక్కుల రికార్డు రూపొందించవచ్చు. అది ఫ్యూచర్లో అనుకుంటే ప్రభుత్వం చేసే విధంగా ఇక్కడ ప్రభుత్వం పెట్టడం జరిగింది. నెక్స్ట్
ఇక్కడ ఆర్ఓఆర్లో తప్పుల సవరణ ఇది చాలా ముఖ్యమైనది. సెక్షన్ 4 రూల్ 4 కింద హక్కుల రికార్డులో తప్పుల సవరణకు భూమి హక్కులు ఉండి రికార్డులో లేని వారు హక్కుల రికార్డు నమోదు చేయించుకోవడానికి కొత్త చట్టం వచ్చిన సంవత్సరంలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ నాకు హక్కు రికార్డులు అన్నీ ఉన్నాయి, నా భూమి నా చేతిలో ఉంది, కానీ నా పేరు భూభారతి కోర్టులో రావట్లేదు. ఇంతకుముందు 2020 యాక్ట్లో ఒకవేళ తప్పు వచ్చినా ఇంకేదైనా వస్తే దాన్ని సరిచేసే అధికారం అధికారులకు లేకుండింది. ఇప్పుడు అధికారికి ఉంది కాబట్టి మనం దరఖాస్తు పెడితే తను దాన్ని వెరిఫై చేసి నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ చేసిన తర్వాత దాన్ని సరైన వ్యక్తికి రికార్డు నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడే చాలామంది తహసీల్ ఆఫీస్కో ఆర్డీఓ ఆఫీస్కో కలెక్టరేట్కి వచ్చినప్పుడు సార్ నాకు 3 ఎకరాలు ఉండాలి సార్, 2 ఎకరాలే వచ్చింది, 1 ఎకరా పక్కానే పడ్డది అంటే మేము ఏం చెప్పేవాళ్ళం అంటే మరి ఆయన తీసుకొని రా, ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని చెప్పేవాళ్ళం. ఎందుకు అంటే ఆయనకు నోటీస్ ఇచ్చి నీ తప్పు కాబట్టి తీసేస్తున్నాను చెప్పే అధికారం ఆ యాక్ట్లో లేకుండేది, యాక్ట్లో లేదు. ఇప్పుడు ఈ యాక్ట్లో ప్రభుత్వం పొందుపరచడం జరిగింది. అంటే ఇప్పుడు ఎక్కడైనా తప్పుగా రికార్డ్ అయితే దాన్ని నోటీస్ ఇచ్చి దాన్ని తీసేసి సరైన వ్యక్తి పేరు మీద నమోదు చేసే అవకాశం ఈ చట్టం మనకు కల్పించింది. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇవి రెవెన్యూ డివిజనల్ అధికారి, జిల్లా కలెక్టర్లు ఈ దరఖాస్తును పరిశీలించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఇప్పటిదాకా చాలా మంది మాట్లాడటం జరిగింది. ప్రజల కోసం ఎన్నుకోబడ్డ ఈ ప్రభుత్వం ప్రజా పాలన గత సంవత్సరంన్నర కాలం నుంచి చేస్తున్న పరిస్థితి చూస్తూనే ఉన్నాం మనం. ఈరోజు ఈ భూభారతి చట్టం తీసుకురావడానికి కూడా కారణం ఇందాకనే ఒక సోదరుడు చెప్తుండు, ఒకప్పుడు భూ సమస్య పరిష్కారం చేయాలంటే ఆ ఎంఆర్ఓ ఆఫీసులో లేక బీఆర్ఓనో పట్వారియో ఊర్లో పట్వారి ఉండేటోడు, ఆ పట్వారి వచ్చి ఆ ఊర్ల సమస్యలను చూసి అక్కడ ఉన్న పెద్ద మనుషులతో మాట్లాడి ఒక నిజ నిర్ధారణకు వచ్చి ఆ యొక్క భూమి ఎవరిది, ఆ భూమిని ఎట్లా చేస్తే బాగుంటుందని ఒక మానవ దృక్పథంతో జరిగేది. సరే, ఇప్పుడు లేటెస్ట్గా మనం సాఫ్ట్వేర్లు వచ్చినాయి, లేటెస్ట్గా ఈరోజు పేపర్ వర్క్ మొత్తం కూడా ఇందాక ఎవరో రికార్డులే రాయాలి కంప్యూటర్లు ఎక్కేటప్పుడు సమస్య వస్తుందని, డెఫినెట్గా కంప్యూటర్లు ఎక్కాల్సిందే, కానీ ఎక్కక ముందు సరి అయిన అవగాహన సరి అయిన నిజ నిర్ధారణ జరిగినాకనే దాని సిస్టంలో ఎక్కేయాల్సిన అవసరం ఉండే. గత ప్రభుత్వంలో ధరణి తీసుకొచ్చినప్పుడు రాత్రికి రాత్రే వాళ్ళు ఏదో నిర్ణయం తీసుకొని ధరణి రావడం వల్ల చాలా మంది ఈరోజు వ్యవసాయం చేసే వారికి కూడా వ్యవసాయం చేస్తుర్రు, పొజిషన్లో అన్నారు, కానీ డాక్యుమెంట్ పరంగా వాళ్ళకు ఆ భూమి లేదు. ఎందుకంటే గతంలో ఆ ధరణిలో వెనకట ఎవరికో ఉన్నటువంటి ఆ కాసరపాని 1952 తర్వాత మధ్యన జరిగిన లావాదేవీలు మిస్ కావడంతో డైరెక్ట్ గా కొంతమంది పట్టాదారులు ఎప్పుడో ఊరు వదిలిపెట్టిపోయిన వాళ్ళు కూడా పట్టాదారులు కావడం జరిగినట్టు నేను కూడా ప్రత్యక్షంగా చూసిన. సో ఈ చట్టం తీసుకురావడానికి కారణం ఏంటంటే మీ అందరికీ మంచి జరగాలి, దీని గురించి మంచి అవగాహన రావాలని ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దీంట్లో మనం రాజకీయం కాదు, ఇక్కడ మనకు అందరూ పార్టీలకు అతీతంగా ప్రజలకు మంచి జరగాలని చట్టం తీసుకొచ్చినాం. దీన్ని సరి అయిన అవగాహన తీసుకుంటూ ప్రజలకు తీసుకుపోవాల్సిన అవసరం ఇటు రెవెన్యూ అధికారుల మీద అలాగే నాయకుల మీద కూడా ఉంది. నాయకులు కంపల్సరీ గత సంవత్సరాల పాలనలో ఎన్నో పథకాలు తీసుకొస్తున్న ఈ ప్రభుత్వం మనం చెప్పుకోవడంలో వైఫల్యం అవుతున్నాం. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ చట్టం ఏందనేది. దీన్ని ప్రతి ఊర్లో ఈ స్థాయిలో ఇక్కడ మంత్రివర్యులకు ఏ స్థాయిగానైతే ఈ జిల్లాలో పెట్టిరో ఇదే విధంగా రేపు ఎమ్మెల్యే గారైనా మండల స్థాయిలో పెట్టుకొని దీని మీద అవగాహన తీసుకొచ్చి ఏమైనా అపోహలు ఉంటే కూడా దూరం చేసేయాల్సిన పరిస్థితి ఉంటుంది. రెవెన్యూ అధికారులు కూడా సహకరించాల్సిన అవసరం ఉంటుంది. మీరు వాస్తవ పరిస్థితులు ఏంది, ఈ చట్టం వచ్చిన తర్వాత దీంట్లో ఏమన్నా ఇంకా కూడా గ్రీవియన్సెస్ ఉన్నాయా, దీనివల్ల నిజంగానే ప్రజలకు లబ్ధి జరుగుతుంది, 70% జరుగుతుంది, 20% ఏదో తప్పిదా ఉంటే కూడా మీరు అధికారుల దృష్టికి తీసుకొచ్చి రావడం జరగాలి. ధరణి అంటేనే అసలు గజగజలాడిపోయినటువంటి రైతాంగానికి ఈరోజు ఒక ఉపశమనం కల్పించాలని మన ప్రభుత్వం మనకు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాట ప్రకారం ధరణిని తీసి సముద్రంలో వేస్తాన్న
మన ముఖ్యమంత్రి ఆనాటి పిసిసి అధ్యక్షులు మన రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు ఒక రూపకల్పన చేయడంలో ప్రజలకు ఏ మాత్రం ఇబ్బంది కావద్దని, ప్రజలకున్న సమస్యల పరిష్కారానికి సరైన మార్గం చూపాలని, అందులో భాగంగా ఇప్పుడు మన మిత్రులు రమేష్ గారు మాట్లాడిండ్రు, శేఖర్ మామ గారు మాట్లాడిండ్రు, మా సోదరిమణి మాట్లాడిండ్రు, నరసింహారెడ్డి గారు మాట్లాడిండ్రు. ఈ సమస్యల మీదనే గడిచిన 10 సంవత్సరాలు పడ్డ బాధను తొలగించడానికి ఈరోజు భూభారతి వచ్చింది. ఆ భూభారతిని ప్రజలలో తీసుకెళ్లడానికి ఇక్కడ కొంతమంది రైతులు మాత్రమే ఉంటారు, కానీ గ్రామాన రైతులకు చెప్పేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. నిజంగా ఒక్కొక్కసారి ఆలోచిస్తే రాజకీయాల్లో చాలా మంది తెలిసినటువంటి వ్యక్తులు ఒకవైపు ఉన్నారు, తెలియకుండా మాట్లాడే వ్యక్తులు ఒకవైపు ఉంటారు. అవన్నీ కూడా మన రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులను, వాళ్ళకు ఉండేటువంటి కష్టాలను తొలగించాలంటే మన వాళ్ళు గ్రామాలలో చెప్పినా మండలాలలోకి వెళ్లే వరకు మండలంలో ఉండేటువంటి వ్యవస్థ, ఆ వ్యవస్థ ఒక మంచి ఉద్దేశంతో పెట్టిన వ్యవస్థను 10 సంవత్సరాల్లో సర్వనాశనం చేసి అధికార యంత్రాంగాన్ని వాడుకొని ప్రభుత్వ భూములను కొల్లగొట్టినటువంటి పరిస్థితి ఆ ప్రభుత్వంలో ఉండే. కానీ అధికార యంత్రాంగం అక్కడో ఇక్కడో ఒక్కరో ఇద్దరో తప్పు చేసి ఉండొచ్చు, కానీ అందరూ కూడా చేసిండ్రు అనడానికి వీలు లేదు. ఆ చేసిన వాళ్ళకి తప్పకుండా శిక్షించాల్సినటువంటి అవసరం ఉందని నేను మంత్రి గారిని కూడా ఈ సందర్భంగా కోరుతున్నా. రాజకీయ నాయకులైతే ముఖ్యమంత్రి గారు శిక్షించాలి, లేదా అధికార యంత్రాంగం అయితే ప్రభుత్వం చర్య తీసుకోవాలి. అట్లయితేనే ఇప్పుడు మన భూభారతిలో ఉండేటువంటి ఏదైతే చట్టం తెచ్చినామో ఆ చట్టానికి కరెక్ట్ గా అన్ని ఆలోచించి అన్ని అవసరాలను మీరంతా కూడా ప్రజా అవసరాలను తీర్చడానికి ఉన్నటువంటి ఆ చట్టాన్ని మనం సక్రమంగా ఉపయోగిస్తే తెచ్చిన భూభారతికి మంచి పేరు వస్తుంది, మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో తీసుకున్న ఈ కార్యక్రమం గ్రామీణ ప్రాంతంలో ఉండే అట్టడుగున ఉన్నటువంటి రైతాంగానికి వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా నేను మంత్రి గారి ద్వారా తెలియపరుస్తా ఉన్నా. అందుకే మనం చూసినాం, మనం గతంలో ధరణి తెచ్చిండ్రు, ధరణి తెస్తే ఏం చేసిండ్రు, మన దగ్గరనే ఎగ్జాంపుల్ చూస్తే వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిని ఎవరి చేతులకు పోయింది? రాజకీయ నాయకులో, లేకపోతే దళారీలో, రాజకీయంగా ఉండే దళారీలో, లేకపోతే ఇంకా ఈ భూములతో మరి వాళ్ళ రైతులతో వాళ్ళ భూముల చేతిలో పెట్టుకొని వాళ్ళతో చెలగాటమాడినటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఎవరు ఎక్కడ తప్పు చేసినా సరే, ఎంత పెద్దోళ్ళైనా సరే, ప్రభుత్వ భూములు ప్రభుత్వం దగ్గరన్నా ఉండాలి, లేదా పేద ప్రజల దగ్గరికన్నా పోవాలి తప్ప ఎక్కడో వీళ్ళు తీసుకున్నటువంటి ఆ భూ యొక్క ధరణి ద్వారా ఏదైతే తీసుకున్నారో వాళ్ళు దొంగ చాటున దొంగ దెబ్బ కొట్టి మన యొక్క ప్రజల యొక్క ఇబ్బందులు పెట్టినటువంటి కార్యక్రమాన్ని తీయడానికి భూభారతి మన ప్రభుత్వం తీసుకొచ్చింది. మనకు పేద ప్రజల పక్షాన ఉండడమే, ప్రజల యొక్క పాలన కావాలని మన ప్రభుత్వం వచ్చింది. ప్రజా పాలనలో ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా మన అధికార యంత్రాంగాన్ని మంచి పేరుగా తీసుకురావడానికి మనం ఒకవైపు, వాళ్ళు కూడా ఒకవైపు పని చేస్తే తప్పకుండా ఒక్కరు ఇద్దరు పక్కకు పోయినా పర్వాలేదు, అందరం కలిసి పేద ప్రజల పక్షాన, రైతుల పక్షాన, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి రైతాంగం పక్షాన మనందరం నుండి ఈ భూభారతి చట్టాన్ని సక్రమంగా అమలు చేయడంలో ఎవ్వరం కూడా వెనుకంగా వేయకుండా మనం ముందుకు సాగుదాము. దానికి అండగా నేనుంటానని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా. చాలా సమస్యలు ఉన్నాయి నాకు తెలుసు, నేను ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటా. ఏ మండలానికి పోయినా, యాచారం పోయినా, మంచాలు పోయినా, ఇబ్రాహీంపట్నం వచ్చినా
లేకపోతే అబ్దుల్లాపూర్ మెట్టు పోయినా ప్రతి మండలంలో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారమే మన యొక్క ప్రభుత్వం తీసుకున్నటువంటి భూభారతి చట్టం ద్వారా మనము క్లియర్ చేయించుకునేటువంటి అవకాశం ఉంది. రైతులు ఎప్పుడు కూడా బాధపడకుండా ఉండడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. కానీ ఈరోజు చాలా మంది చాలా తీరుగా మాట్లాడుతుంటారు. ఆ మాటలు మనం వింటుంటాం. దొంగ దొంగ అన్నట్టుగా దొంగలే మాట్లాడుతుంటారు. ఈ దొంగలను అరికట్టడం కోసమే ఈ భూభారతి వచ్చింది అనేటువంటిది మీరందరూ ఇక్కడ చూశారు. అందుకే మీరు ప్రతిరోజు నాకు చెప్పడం కాదు, ఈ చట్టాన్ని అర్థం చేసుకోండి. ఈ చట్టం ద్వారా మనకు ఎక్కడైతే ఏ గ్రామంలో అయితే ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నిటిని కూడా తీర్చుకోవడానికి మనకు ఒక చక్కటి అవకాశాన్ని మన ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి తెలియపరుస్తున్నా. ఇక అదేవిధంగా ఈ భూభారతి చట్టానికంటే ఇంకొక సమస్య మన ప్రాంతంలో ఉంది. రంగారెడ్డి జిల్లాలో అసైన్డ్ భూములను లేకపోతే రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి ప్రభుత్వ భూములను, ఎండోమెంట్ భూములను, వక్ భూములను, భూదాన్ భూములను గత ప్రభుత్వం అన్యాకృతం చేసింది. ఆ అన్యాకృతం చేసినటువంటి ప్రతి ఎకరా ప్రతి గుంట బయటికి తీసి నిజమైనటువంటి బెనిఫిషియర్స్ ఇవ్వడమా లేదంటే ప్రభుత్వం దగ్గర ఉంచుకొని పేద ప్రజలకు పంచడం అనేది జరగాలనేటువంటిది నా యొక్క ఉద్దేశం అని చెప్పి మంత్రి గారిని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఒక్కొక్కటి మనకు 17 ఏళ్ళు ఉంది. దాని ప్రకారంగా మీరు తప్పకుండా మీరు ఒక్కొక్క గ్రామంలో ఏ గ్రామంలో ఎంత ప్రభుత్వ పొలాలు ఉన్నాయి, ఏ గ్రామంలో ఎంత అసైన్డ్ భూములు ఉన్నాయి, ఏ గ్రామంలో ఎన్ని భూదాన్ పొలాలు ఉన్నాయో అవన్నిటిని తీయండి. మీరు కరెక్ట్ గా తీస్తే మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ప్రజలు మనల్ని హర్షిస్తారు అనేటువంటిది నేను మంత్రి గారి ద్వారా అధికార యంత్రాంగానికి కూడా నేను సూచిస్తున్నా. మన ప్రభుత్వం అంటే మనందరిది, ప్రభుత్వం అంటే మనందరి కోసమే. ప్రత్యేకంగా కాంగ్రెస్ పాలన మేమందరం ప్రతి చౌరస్తాలో ప్రమాణం చేస్తున్నాం. మేము ప్రమాణం చేసిన ప్రతి మాట ప్రజల దగ్గరనే ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకే ప్రజా సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ పార్టీ ప్రథమ లక్ష్యం. ఆ లక్ష్యాన్ని నెరవేరేంత వరకు మేము ప్రజల దగ్గర ఉండి కష్టాలు తీర్చడానికి పనిచేస్తామని చెప్పి తెలియపరుస్తున్నా. మన గ్రామీణ ఎన్నికలకు ముందు ఇందాక పెద్దలు చెప్పినట్లు ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే కార్యక్రమాలు చేస్తామని చెప్పిందో ప్రభుత్వం అన్న మాట ప్రకారం మీ దీవెళ్లతో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలతో పాటు ఆనాటి ధరణితో రైతన్నలు భూములున్న ఆసాములకు ఏదైతే అభద్రతకు లోనై ఇబ్బందులు పడ్డారో వారికి ఒక భరోసా కల్పించే కార్యక్రమంలో భాగమే ప్రజలు నచ్చి మెచ్చి స్నేహపూర్వమైన చట్టం భూభారతి 2025 చట్టం. ఏమి తేడా ఉందన్నా భూభారతికి ధరణికి? ఆనాడు ధరణితో అనేక ఇబ్బందులు పడ్డాం, అనేక కష్ట నష్టాలు అనుభవించాం. చివరికి భూమి కూడా సముద్రంలో ఉండి ఒక గ్లాసు నీళ్లు తాగలేని పరిస్థితి ఎలా ఉంటుందో భూమి ఉండి కూడా అవసరానికి బిడ్డ పెళ్లికో కొడుకు చదువుకో ఇంటావిడకి జబ్బు చేస్తేనో ఉపయోగపడిన భూమి వల్ల ఆనాటి ధరణి పెట్టిన కష్టాల వల్ల ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ భూభారతికి వచ్చే తేడా ఏంటి అనేది గతంలో అనేక సార్లు చెప్పాను. మళ్ళీ కొన్ని విషయాలు మీ దృష్టికి స్వయంగా నేను చెప్పాను. గౌరవ కలెక్టర్ గారు అన్ని చట్టంలో ఉన్న అన్ని నియమ నిబంధనల్ని మీకు పూర్తిగా వివరించారు. ఆనాటి ధరణిలో అధికారుల దగ్గరికే మీరు వెళ్లాల్సి వచ్చేది. ఈ భూభారతిలో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి బృందం ప్రతిరోజు మీ రెవెన్యూ గ్రామానికి వస్తారు. మీ సమస్యలని వారే తీసుకుంటారు. సమస్యలపై
పరిష్కరించేది ఏ ఆఫీసు చుట్టూ మీరు వెళ్లాల్సిన అవసరం లేదు. రెవెన్యూ అధికారులే మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలను పరిష్కరిస్తారు. ఆనాడు ధరణిలో అప్లికేషన్ పెట్టాలంటే 1000 రూపాయలు తీసుకునేది, మీ సేవా దగ్గరికి పోవాల్సి వచ్చేది. ఈ చట్టంలో ఎంఆర్ఓ గారు ఏదైనా తప్పు చేస్తే ఆర్టీఓ గారికి, అడిషనల్ కలెక్టర్ గారి దగ్గరికి పోవచ్చు. ఆర్టీఓ గారు తప్పు చేస్తే అడిషనల్ కలెక్టర్ గారు కలెక్టర్ గారి దగ్గరికి పోవచ్చు. అడిషనల్ కలెక్టర్ గారు తప్పు చేస్తే కలెక్టర్ గారు ట్రిబ్యునల్ తరపున ట్రిబ్యునల్ కి పోవచ్చు. కలెక్టర్ గారు తప్పు చేస్తే ట్రిబ్యునల్ సిసిఎల్ పోవచ్చు. ఇంకా ఆ తర్వాత వారికి ఇబ్బంది జరిగితే కోర్టుకు పోయే అవకాశాన్ని కల్పించాం. అదే ధరణి చట్టంలో ఇటువంటి అవకాశాలు ఏమీ లేవు. ఏదైనా ఇబ్బంది జరిగితే మీకు ఇంకా దండ ఉండే మంగళ సూత్రాన్ని అన్ని కోర్టుకు పోవాలి తప్ప ఇంకా ఎక్కడికి పోయి ఆ చట్టంలో ఎక్కడికి పోయే ఇసులు బాటని ఆ ధరణి చట్టంలో ఆనాడు పెట్టలేదు. ఈనాడు ఈ భూభారతి చట్టంలో ఈ అంశాలన్నీ కూడా చేర్చాం. అంతేకాదు, ఏ కారణం చేతైనా ఇంటి పేరు తప్పబడ్డా, తన పేరు తప్పబడ్డా, భూమి ఎక్కువ ఉండి తక్కువ పడ్డా, వివిధ చిన్న చిన్న కారణాల చేత అవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నమాట వాస్తవం. ఇందాక తమ్ముడు అడిగినట్లు ఇక్కడ నుంచి సిసిఎల్ఐకి పోయి ఆడో పెండింగ్ ఉన్నమాట వాస్తవం. వీటన్నిటికీ మీరు ఎవరి దగ్గరికి వెళ్ళనక్కర్లేదు. సిసిఎల్ఐ దగ్గరలో ఉన్న అప్లికేషన్లు అన్నీ కూడా మీ గ్రామ స్థాయికి వస్తున్నాయి. మీ గ్రామంలోనే వీటిని పరిష్కరించే బాధ్యత ఈ భూభారతి చట్టంలో పేర్కొనబడింది. అంతేకాదు, ఏదైతే తరతరాలుగా అనేక మంది అనుభవిస్తున్నారు భూమి ఎక్కువ ఉంటుంది, పాసుబుక్ తక్కువ ఉంటుంది. పాసుబుక్ తక్కువ ఉంటుంది, భూమి ఎక్కువ ఉంటుంది. ఏదైతే యథార్థంగా భూమి పొజిషన్కి పాసుబుక్కి ఏ సర్వే నెంబర్లోనైతే ఎక్కువ భూమి వచ్చిందని కొంతమంది ప్రభుత్వం ఆనాడు అధికారులను మేనేజ్ చేసుకుని ఆ సర్వే నెంబర్లో ఎక్కువ కూడా పాసుబుక్లు సూచించుకున్నారు. అటువంటి వాటిని ప్రతి దానిని ఈ భూభారతి చట్టం ద్వారా క్షుణ్ణంగా పరిశీలించి నిజంగా పక్క సర్వే నెంబర్లో ఆ భూమి సరిపోతే ఈ సర్వే నెంబర్లో భూమి ఎక్కువ ఉందని యాక్సెప్ట్ చేస్తారు. సర్వే మ్యాప్ని రాబోయే కొద్ది రోజుల నుంచి రిజిస్ట్రేషన్ టైంలో ఎవరైతే రిజిస్ట్రేషన్కి వెళ్తారో వారు తప్పకుండా సర్వే మ్యాప్ని పెట్టాలి అన్నది కూడా ఈ చట్టంలో పేర్కొన్నాం. రిజిస్ట్రేషన్ టైంలోనే కాదు, ఎవరైనా నా భూమిని సర్వే చేయించుకొని దాన్ని నా పాస్బుక్ లో అప్లోడ్ చేసుకుంటానని స్వచ్ఛందంగా ఏ రైతన్నా వస్తే దాన్ని కూడా సర్వే మ్యాప్ని అప్రూవ్ చేసేది ఈ చట్టంలో పెట్టాం. అంతేకాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామానికి మండలానికి సర్వేలు అందుబాటులో ఉండటం కోసం 6000 మంది ట్రైనింగ్ ఇచ్చిన లైసెన్స్డ్ సర్వేలని రాబోయే కొద్ది రోజుల్లోనే మీ వద్దకి ప్రభుత్వము పంపిస్తుంది. అంతేకాదు, రాష్ట్ర వ్యాప్తంగా 10,956 రెవెన్యూ గ్రామాలు ఉంటే ఆనాటి తరవారు వారి చూపు ఈ రెవెన్యూ అధికారుల మీద పడితే అర్ధరాత్రి ఒక పెన్ను పోటులో ఆ అధికారులను నడి రోడ్డు మీద నిలబెడితే అధికార వ్యవస్థే గ్రామీణ ప్రాంతాలలో రెవెన్యూ వ్యవస్థ లేకుండా పోయింది. ఈ విఆర్ఓ వ్యవస్థలో యోగ్యులైన వారిని మన ఈ ధరణి భూభారతి చట్టం ద్వారా తీసుకొస్తున్నాం. ఈ 10,956 రెవెన్యూ గ్రామాలకి రెవెన్యూ అధికారి ప్రతి గ్రామానికి ఉంటారు.
గ్రామంలో స్థానికంగా వచ్చే సమస్యలని, ఇబ్బందులని, కష్ట నష్టాలని ఈ రెవెన్యూ అధికారులు ప్రత్యక్షంగా ఉంటారు కాబట్టి వాటిని శాశ్వత పరిష్కారం వాటి ద్వారా ఈ సర్వేల ద్వారా లబ్ధి జరిగే విధంగా ఈ భూభారతలో పొందుపరచబడింది. ప్రతి మనిషికి ఆధార్ ఎలా ఉంటుందో రాబోయే రోజుల్లో ప్రతి రైతన్న ఖాతాకు ఒక భూభారత కార్యక్రమాన్ని చేపట్టాం. తప్పకుండా ఎవరైతే రైతన్లు ఉన్నారో మీ మొబైల్లో మీ ఆస్తిని ఈ భూదారు ఆధార్ నొక్కితే మీ వివరాలన్నీ ఎలా వస్తాయో ఈ భూదారు నెంబర్ నొక్కితే అదే రకంగా మీకున్న ఆస్తుల వివరాలన్నీ ఈ భూదారులో పొందుపరచబడబడుతుంది. అంతేకాదు ఇంకా ఇందాక గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లు ఈ ఎమ్మెల్యే గారు ఒక విషయాన్ని అడిగారు. ఇందిరన్న ప్రభుత్వం అంటేనే పేదోళ్ళకి అండగా ఉండే ప్రభుత్వం, పేదోళ్ళు కష్టాలు గుర్తించే ప్రభుత్వం. ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈనాటి తెలంగాణ రాష్ట్రంలో కూడా లక్షలాది ఎకరాలు ప్రభుత్వ స్థలాలని పేదోళ్ళకి పట్టాల రూపంలో ఇచ్చిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. ఇంకా సాగులో ఉన్న పేదవాళ్ళు చాలా మంది ప్రభుత్వ స్థలాలు సాగులో ఉన్నారు. వారికి ఏ రకమైన పత్రాలు కానీ పాస్బుక్లు కానీ లేని వారు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సాగులో ఉండి భూమి కలిగి ఉండి అర్హత కలిగి ఉన్న వాళ్ళకి తప్పకుండా మన ఇందిరమ్మ ప్రభుత్వంలో అటువంటి వారికి కూడా పాస్బుక్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇందాక ఒక రైతు తమ్ముడు ఒక చిట్టి పంపించాడు. కౌలుదారి కాలంలో లేని కారణంగా మా భూమి అంతకు ముందు కౌలుదారి కాలంలో ఉండేది. ఇది ఆ కాలమే తీసేసిన తర్వాత మాకు సమస్యలు వచ్చాయని చెప్పాడు. ఆ చిట్టి కలెక్టర్ గారికి ఇచ్చి ఎంక్వైరీ చేయమని చెప్పాను. తప్పకుండా కౌలుదారులు కూడా న్యాయమైన వాళ్ళకి ఈ చట్టంలో ఒక కాలాన్ని ఉంచారు. ఆ కాలం ద్వారా కలెక్టర్ గారు సక్సెస్ న్యాయం ఉంటే దాన్ని సాయం చేసి పెట్టారు. రాక్షసుడు పెట్టిన నిజంగా మరో స్వాతంత్రం వచ్చినట్టుంది ఈరోజు. ఒక నిజాం పరిపాలన నుంచి బయటకు వచ్చినట్టుంది ఈరోజు. చాలా సంతోషం ఉంది. ఏదేమైనా గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తీసుకున్న నిర్ణయం, పెద్దలు అనుభవజ్ఞులు కోదండరామ గారు ఈ నిర్ణయం తీసుకున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దలు మంత్రివర్యులు రాజకీయం గురించి మాట్లాడతాను కానీ మా రైతుల ఆవేదన, మా బాధ, మా ఓట్లతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మా కాంగ్రెస్ తరఫు నుంచి సార్ మేము రాజకీయం మాట్లాడలేము కానీ మా హైదరాబాద్ రంగారెడ్డిలో 2 కోట్ల జనాభా ఉంది సార్. ఈ రాష్ట్రంలో 4 కోట్ల జనాభా ఉంటే 2 కోట్ల జనాభా మా దగ్గర ఉంది. ఇక్కడ మా 2 కోట్లు ఉన్న జనాభా దగ్గర మంత్రి లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ హైదరాబాద్ రంగారెడ్డిలో వచ్చిన ఏకైక వ్యక్తి మల్లెడ్డి రంగన్న గారు. ఇదే కాకుండా ఒక 30 సంవత్సరాల కిందనే అడిగిపెట్టిన వ్యక్తి మరో ఆదర్శమైతు రంగన్న గారు. అటువంటి వ్యక్తికి క్యాబినెట్ లో మంత్రి పదవి లేకుండా ఉండడం చాలా బాధాకరమైన విషయం. మీరు పెద్దలు ఉన్నారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని మరొక్కసారి మనందరి రైతుల తరఫు నుంచి అవునా కాదా, అవునా కాదా, ఒకసారి గట్టిగా అందరూ మంత్రి గారు గెలవాలి, అందరూ ప్లీజ్. ఏమైనా ఇక్కడ మంత్రి గారు, ఎంపీ గారు, కోదండరెడ్డి గారు ఉన్నారు కాబట్టి ముఖ్యులు
ముఖ్యమంత్రి తీసుకెళ్లి ఎట్టి పరిస్థితుల్లో ఈ రాబోయే క్యాబినెట్ లో అన్నగారు ఉంటారని తెలియజేస్తూ ముగించుకుంటున్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ భూ భారత చట్టం తెచ్చిందో, కాంగ్రెస్ కార్యకర్తలము, కాంగ్రెస్ నాయకులము, అధికారులకు కూడా ఇంతకు ముందు 10 సంవత్సరాలు వెళ్ళిన రాజ్యం ఎట్లయితే దురుద్యోగంగా దొంగల్లాగా ఏదైతే దోచుకున్నారో దాన్ని కాంగ్రెస్ పార్టీ రైతులందరికీ కూడా చాలా భూ భారతి తెచ్చిందని చెప్పేసి మన గ్రామాన ఇంటింటికి ఇది తెలియజేయాలని చెప్పేసి మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు. అయ్యా ఒక్కటి ఆలోచించండి, మా ఇబ్రాహింపేట కాన్ఫరెన్స్ లో పొలం పోగులు, లావణ్య పట్టలు, అసైన్మెంట్లు ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా పట్టా సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. వాళ్లకు ఏదైతే ధరణి ఫోటోని పెట్టడం జరిగింది. అవన్నీ మినిస్టర్ గారికి చెప్పడం ఏంటంటే, కార్యకర్తలు, నాయకులు ఏదైతే టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు చేసిందో దోపిడీలాగా చేసింది. కానీ ఒక్కటి, డిసెంబర్ వరకు, ఏడాదికి ఒకసారి డిసెంబర్ వరకు మేము కంప్యూటర్లకి తీసి కాగితాల మీద రాస్తున్నాం అనేది మాత్రం మీ అందరికీ కూడా కాంగ్రెస్ నాయకులు పెద్దలందరికీ కూడా నమస్కరిస్తున్నా. ఎందుకంటే ఏ 50 సంవత్సరాలు 60 సంవత్సరాల కింద రికార్డు తీసినా కాగితం మీద ఉంటుంది, కానీ కంప్యూటర్లో నా పేరు చేసి ఇంకో పేరు ఈజీలో పెట్టవచ్చు. అందుకనే దయచేసి ఈ చట్టాన్ని మనం అందరం కూడా ప్రజలలో తీసుకెళ్లాలని చెప్పి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. అది వాస్తవం. ఒక 3-4 ఏళ్ళ నుంచి మామూలు రైతు ఒక ఎంఆర్ ఆఫీస్ పోవాలంటేనే గదను ఉంటుంది. రైతు సీసీఎల్ ఆఫీస్ వరకు పోయేటట్టు చేసి ధరని తీసుకొచ్చిన కారణం నేనే ఉన్నా. మైక్ దగ్గర 3 ఏళ్ళు అయింది. సీసీఎల్లో పెండింగ్ ఉంది. 5 జిల్లాలు ఇంకా చేయట్లేదంట. దయచేసి మీరు ఏం చెప్తున్నా, ఏం రిక్వెస్ట్ అంటే, ఇది రైతులకు ఎంఆర్ఓ స్థాయిలో లేదంటే ఆర్టీఓ స్థాయిలో అయ్యేటట్టు రైతు ఎంఆర్ఓ ఆఫీస్ పోవాలంటేనే అతనికి వీలు కాదు, ఎవరో నిర్ణయం తీసుకొని పోతాడు. అలాంటిది సీసీఎల్ ఆఫీస్ వరకు పోవాలంటే ఏ రైతు ధైర్యం తీసుకోగలరన్నా? ఇవాళ జల్లెడ పడుతున్నారు, రైతులను జల్లెడ పడుతున్నారు. మీరు అనుకుంటున్నారు ధరణి వచ్చిన తర్వాత రైతు అనేటోడు ఎంతమంది చచ్చిపోయారని, ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలన్నా, ఒక క్యాన్సర్ వచ్చి ఒక 3 గుంటలు అనుకొని క్యాన్సర్ బాగా చేసుకుంటామన్నా ఇవాళ చేసుకునే పరిస్థితి లేదన్నా. తప్పులు ఎక్కడ జరిగిందన్నా? అధికారుల తప్పులు చేస్తే రైతులు సాగాల్సిందా అన్న? ఇదేంటంటే ఇవాళ కన్నుల పండుగ ఇవాళ కనిపిస్తున్నది, తీయటి మాటలు వినిపిస్తున్నాయి, కానీ రైతులు పడే బాధలు ఎవరికి తెలుస్తలేవన్నా? నానా కష్టాలు చెప్పులు అయిపోతున్నాయి ఒక్కొక్కరి. ఏళ్ల తరబడి నుంచి చేస్తే ఏ చట్టం తెచ్చినా రైతులకు అనుకూలంగా తెచ్చి రైతుల ముంగిట ఉండాలని ప్రభుత్వం మీ ముందుకే వచ్చి ఈరోజు మనం మాట్లాడుతున్నాము. మీకు అప్పుడు ఉన్న బాధ ఏంది, ఇప్పుడు చేయాల్సింది ఏంది మీరు చెప్తే మంత్రి గారు ఉన్నారు, దాన్ని అర్థం చేసుకుంటారు. నిజంగానే రైతులందరికీ ఇది ఉపయోగపడుతుందంటే దాన్ని టేకప్ చేస్తారు. నేను కోరేది ఏంటన్నా, రైతు నుంచో నాయకుల నుంచి వచ్చి ఎంఆర్ఓ తీసుకోవాలంటే ఒక రీతులు పెట్టుకోవాలి. అలాంటి ఆయన కలెక్టర్ ఆఫీస్ ఎట్లా పోగలుగుతాడు, సీసీఎల్ ఆఫీస్ ఎట్లా పోతాడు? ఆ ఆఫీస్లో ఉంటే సీసీఎల్ ఆఫీస్ ఒక దినం మొత్తం గడుస్తుంది. ఆడ పోతే ఆ రోజుకి నవీన్ మిట్టల్ గారు ఉండరు. ఆడ మళ్ళా ఏం చేయాలి, బట్లాడుకోవాలి. ఈ విధంగా పరిస్థితి చాలా మంది ఎదుర్కొన్నారన్న 3 ఏళ్ల నుంచి. అట్లా కాకుండా ఇది తేలికపాటి కావాలి, రైతులకు అందరికీ అందుబాటులో ఉండాలి, తొందరగా కావాలి. ఇవాళ మనం చెప్పుకున్నంత ఇంత తీయగా లేదన్నా, ఇంత కన్నుల పండుగ లేదు. ఈ చట్టంలో ఉన్న ముఖ్యమైన అంశం కూడా అదే. దీంట్లో అంటే అధికారానికి చాలా ఇబ్బందికరమైన అంశం అవుతుంది. సో దీంట్లో మెజారిటీ ఇష్యూస్ అన్నీ కూడా తహసీల్దార్ లెవెల్లో, ఇంకా మినిస్టర్ గారు గ్రామ పాలనాధికారులని గ్రామ స్థాయిలో కూడా రెవెన్యూ వ్యవస్థ ఉండాలి. ఎందుకంటే గట్టి పంచాయతీలు కూడా గ్రామాలు తెలుస్తుంది. ఈ భూమి వద్దంటే పక్కా నేను చెప్పేశాడు, ఈ భూమి రామయ్య అంటారు. అట్లా అంటే గ్రామ స్థాయిలోనే అధికారులు మనం చూస్తున్న తొందరలోనే మనకు గ్రామ పాలనా అధికారులు కూడా రాబోతున్నారు. అట్లే మెజారిటీ సమస్యలకు మండల స్థాయిలో పరిష్కారం వచ్చే విధంగా ఈ చట్టంలో ఉన్న ముఖ్యమైన అంశాలని అధికార వికేంద్రీకరణ. థ్యాంక్ యూ.